కర్మ రుణాన్ని ఎలా ముగించుకోవచ్చు? ముందుగా దీని గురించి ఒక ప్రాథమిక విషయం తెలుసుకుందాం. మీరు కూడా ఏదైనా సంబంధంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ సంబంధం నుంచి బయటికి రాలేకపోతూ, అదే సమయంలో ఆ సంబంధం కూడా సరిగా మారకపోతే, దాన్ని చాలామంది కర్మబంధం లేదా కర్మ రుణంగా భావిస్తారు. ఇది మీ భార్యాభర్త లేదా మరే ఇతర సంబంధంలో అయినా ఉండవచ్చు. అత్తమామలతో, పిల్లలతో లేదా ఇతర కుటుంబ సంబంధాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించవచ్చు. గత జన్మలో మనం చేసిన కొన్ని కర్మల కారణంగా ఒక వ్యక్తితో మనకు ఈ కర్మ బంధం ఏర్పడిందని నమ్ముతారు. దీని నుంచి బయటపడడానికి 2 ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది క్షమాపణ. ప్రతిరోజు ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని ఇలా చెప్పండి: దేవుడా, గత జన్మలో నేను ఈ వ్యక్తితో, ప్రకృతితో లేదా మరెవరితో చేసిన ఏ కర్మల వల్ల ఈరోజు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నానో ఆ కర్మలను నన్ను క్షమించండి. రెండవది క్షమించడం మరియు ప్రేమను పంపించడం. మీకు సమస్య ఉన్న వ్యక్తిని మీ ముందు ఉన్నట్టుగా ఊహించుకోండి. వారిని ఒక బంగారు కాంతిలో చూసుకుంటూ మీ మనసులో ఇలా చెప్పండి: ఈ జన్మలో మన మధ్య జరిగిన విషయాల గురించి నన్ను క్షమించు. నా వల్ల మీకు ఏదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. మీ వల్ల నాకు కలిగిన బాధను కూడా నేను క్షమిస్తున్నాను. ప్రేమతో, శాంతితో ఈ కర్మ బంధాన్ని ముగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బంధం నుంచి నన్ను నేను కోరుకుంటున్నాను. ఈ ప్రక్రియను కనీసం 41 రోజులు కొనసాగించండి. క్రమంగా మీలో ఒక సహజమైన ప్రశాంతత, తేలికైన భావన రావడం ప్రారంభమవుతుంది. మీ సంబంధాల్లో కూడా మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ విషయం మీకు కనెక్ట్ అయితే కమెంట్లో ఐ రిలేట్ అని కమెంట్ చేయండి. ఈ వీడియోను సేవ్ చేసుకోండి. మీకు అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మైండ్ సెట్, హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ విషయాల కోసం మా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్.